నటి రేణు దేశాయ్ పొలిటికల్ ఎంట్రీ పైన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి, అకీరానందన్ సినిమాలలోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు. ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెబుతూ, ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని, దానిని రహస్యంగా ఉంచవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలోనే రాజకీయాలలోకి వెళ్లే అవకాశం వచ్చిందని, పిల్లల కోసం వదులుకున్నానని రేణు దేశాయ్ అన్నారు. రాజకీయాలలోకి వెళ్లడం అనేది తన జాతకంలోనే ఉందని అన్నారు. గతంలో ఓ ఛాన్స్ వచ్చిందని, కేవలం పిల్లల పెంపకం కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నానని అన్నారు. తాను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా అని ఫిలాసఫీ చెప్పారు రేణు దేశాయ్. సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని, ఏ చిన్నారి ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కుసూటి మనిషినని, స్నేహితులు పిల్లలతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాను, అందుకే తన స్నేహితులు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అంటూ మాట్లాడతారని రేణు దేశాయ్ అన్నారు. తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని, భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది, అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటున్నారన్నారు. ఎవరేమనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని తెలిపారు. తాను భవిష్యత్తులో రాజకీయాలలోకి వస్తే కనుక అందరికీ చెప్పే రాజకీయాలలోకి వస్తానని అన్నారు. అయితే తాజాగా రేణు దేశాయ్ సైతం రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనకి కూడా రాజకీయాలలోకి రావాలని ఉంది అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.